నమస్తే అండి, మీ చిన్నమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో మేము మాఘపంచమి రోజున మాఘపంచమి శుక్రవారం ఆ రోజు కళ్యాణం జరిపించుకున్నాం చిన్న తిరుపతి ద్వారకా తిరుమలలో. ఆ కళ్యాణంలో మేము పాల్గొన్నాం అన్నమాట. వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం కదా, ఆ కళ్యాణోత్సవంలో మేము కూడా పాల్గొని కళ్యాణం జరిపించుకున్నాం. మా పిల్లలిద్దరూ చిన్నదంటే వేతనాలు చూడండి ఇలాగ కళ్యాణ మండపం వెళ్ళేసరికి కూర్చొని కళ్యాణం జరిపించుకున్నాం. దర్శనం ఫ్రీ దర్శనం దర్శనం టికెట్ తీసుకుని కూర్చుంటే కళ్యాణం చూడవచ్చు. కళ్యాణంలో కూర్చుని మనం కూడా పాల్గొనే భాగ్యం కలుగుతుంది అన్నమాట. మీరు కూడా చూసేయండి, చూస్తారని వీడియో పెట్టాను చిన్న బిట్టు. ఇది మాఘపంచమి శుక్రవారం వచ్చింది ఆ రోజు. అక్కడ నుంచి నడిచి వెళ్దామని ఎప్పుడో కారు కొనుక్కున్నాడు, అక్కడ పెట్టి కారు వెళ్దామని ఒకసారి ఎప్పుడైనా అని అనుకున్నాం. అలాగే వెళ్ళాం అనమాట ఆ రోజు ఊరికి. తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కారు పెట్టి నడిచి వెళ్ళాం. ఇదేమో ఆ దర్శనం అయిన తర్వాత పక్కన ఇంకో జంగారెడ్డిగూడెం అని అక్కడ మధ్య ఆంజనేయ స్వామి ఉంటారు, ఆ స్వామి దర్శనం అక్కడికి కూడా వెళ్ళొద్దామని ఇంకా ఆటే లైను వెళ్ళాం అనమాట. అప్పటికి సాయంత్రం 3-4 అయింది. ఆ ప్రాంతంలో 3ంటికి అప్పుడు ఇంకా గుడి తలుపులు తీయలేదు, కొంచెం ఎవిట్లో తీస్తారన్నారని ఇలా తిరుగుతాం. చంద్రబాబు ఏమో దండం మళ్ళీ వస్తానమ్మా అని దండం పెట్టుకుని వెళ్ళి కారులో కూర్చున్నాడు. మేము వర్కుంటే మేమిద్దరు ముగ్గురు మాత్రం ఇక్కడ కూర్చున్నాం అనమాట. తిరిగి వచ్చి అందరం చూసేయండి. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఎలా ఉంటుంది. ఇంక తర్వాత దర్శనం అయిందనమాట. వచ్చి తలుపులు తీశారు, దర్శనం చేసుకుని వచ్చారు. అది ఒక చిన్న బిట్టు, అన్ని చిన్న చిన్న బిట్లోనే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది తర్వాత వస్తున్నా పదా చిన్న తిరుపతి వచ్చాము. చిన్న తిరుపతి వచ్చి అక్కడ మళ్ళీ ఇది ఎలా అనుకోకుండా కోఇన్సిడెంట్, మొన్న కార్తీక పంచమి రోజున కార్తీక మాసం కార్తీక సోమవారాలు కూడా స్టార్ట్ అవ్వలేదు. నాన్న కారు కొనుక్కున్నాం కానీ నాన్నగారికి ఏమో ఇంకా నేర్చుకోలేదు తోలటం. మేమేమో షాపులో ఉంటున్నాం, ఎటు తీసుకెళ్లకుండా కారు ఉంటున్నారేరా నాన్న అని అంటే, ఇంకా చిన్న తిరుపతి వెళ్దాం నాన్న అని అన్నాను. నైటు అంటే వెళ్దాం ఎప్పుడు అప్పటికప్పుడు చెప్తావమ్మా అని, సరేలే నేను బొప్పనం చేయించుకుంటా అయితే వచ్చి అన్నాడు. ఎందుకు పెద్ద బాబు తెలీదు అసలు నేను చేయించుకోండి అని అంటేనే అమ్మా నువ్వు మొక్కులు మొక్కేస్తావా అని అంటారు. అలాంటిది అని చేయించుకుంటుంటారు అప్పుడప్పుడు. అలాంటిది నేను బొప్పనం చేయించుకుంటానమ్మా అని ఎందుకొని చేయించు అన్నాడు. ఇంకా ఇంకా చింతరపతి దేవుడు అలా అనిపించారేమో అని ఇంకా వెళ్దామని మా వారు నేను పెద్దబాబు వెళ్ళి తిరుపతిలో దర్శనం వెంటనే బొప్పనం చేయించుకోవడం, దర్శనం కూడా వెంటనే దర్శన భాగ్యం కలిగింది బాగా. ఇంకా ఆ రోజు తెలియదు, అంత బాగా జరిగింది. ఇదిగో ఫోటోలు అయ్యే దర్శనం అయిన తర్వాత ఫోటోలు ఇవి అనమాట. ఈ దర్శనం చేసుకుని మళ్ళీ ఇప్పుడు మీరు ముందు చూసింది ఏంటంటే శివాలయం. ఆ శివాలయంలోకి వెళ్ళి శివాలయం దర్శనం, పైన శివాలయం ఉంటుంది అనమాట. ఆ శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇటు కిందకి వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్ళి అక్కడ కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది. చిన్న తిరుపతి వెళ్ళిన ఎవరైనా సరే కుంకుళ్ళమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుంటారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడికి కూడా వెళ్తాం కంపల్సరీ. ఆ రోజు మా కార్తీక పంచమి శనివారం వచ్చింది. ఇంకా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామని అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్తే చక్కగా మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరో తాతయ్య తామర గింజలు పెట్టుకుని 108 గింజలు 100 రూపాయలు అమ్మా అని బాక్స్ ఇలా పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. అందరికి చెప్తున్నాడు. ఏంటి తాతయ్య అంటే తామర గింజలు అండి అని అన్నాడు. అంటే నేను తామర గింజలు కొద్దిగా తీసుకున్నాను కానీ అలాగే ఎక్కువేం తీసుకోలేదు. అవి పెట్టుకోవచ్చో తెలియదు మనకి అవన్నీ, అందుకని తీసుకోలేదు.
తామర పువ్వులు మాత్రం వైలెట్ కలర్, రెండు చక్కగా పువ్వులు పూసున్నాయి, తెచ్చిపెట్టాడు అక్కడ. దుంపలు కూడా తెచ్చిపెట్టాడు. అది మా ఇంటి దగ్గర కొందరు అంటారు కమలాలు కలువ పూలు ఇంటి దగ్గర వేసుకోవచ్చు, కొందరు వేసుకోకూడదని కొందరు అలా అంటున్నారు. తెలియకుండా ఎందుకు తెచ్చుకోవటంలే, దుంపలు మీకు ఇస్తాను తీసుకెళ్ళండి అమ్మ, ఏంటి ఎర్ర కలువలు అని చెప్పాడు. దుంపలు మరి 50 రూపాయలకి 2 దుంపలు ఇస్తాను తీసుకెళ్ళండి అమ్మ, వేసుకోండి మీ పాపగారు అని అంటే, ఏమోలే తెలియకుండా ఎందుకని తీసుకోలే. వైలెట్ కలర్ 2 పూలు తీసుకుని అవి మాత్రం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి గుళ్ళోకి వెళ్ళి అసలు చాలా ఆనందమైంది అనమాట. చక్కగా నా కోసమే ఉన్నావా తల్లి అని 2 తామర పువ్వులే ఉంటే 2 ఉన్నాయంట, ఆ 2 తెచ్చి అక్కడ పెట్టాడట. ఆ 2 తీసుకుని పట్టుకెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు సమర్పించి ఇంకా వస్తాం అన్నమాట. కారు ఎదురు పెట్టామని ఎక్కడికి వెళ్తున్నాం. ఎంత చూస్తారు. సుబ్బుళ్ళమ్మ తల్లి చాలా మహిళల తల్లి, అమ్మవారిని కూడా మీరు చూస్తారు. లోపలికి వీడియో తీయలేదు అమ్మవారిని, ఈసారి ఎప్పుడైనా అమ్మవారిని చూస్తాను. ఇలా దర్శనం చేసుకుని వచ్చాను, చూసేయండి.